దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన కొరకు పొందినటువంటి శ్రమలలో మరి గత పాఠంలో చెప్పినటువంటి దానికి కంటిన్యూస్ గా ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించిన తరువాత, పిడిగుద్దులు అరచేతులతో కొట్టబడిన తర్వాత ఆయన తర్వాత పొందినటువంటి సఫరింగ్స్ ఏంటంటే సిలువను మరి యెరూషలేము పురవీధుల నుండి కపాల స్థలం వరకు ఆయన మోసుకొని వచ్చేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మరి అనేక సార్లు అవహేళన, అపహాస్యము చేశారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు యూదుల రాజువా అని అపహేళన చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే సిలువేయబడ్డాడో చేతులలో మరి కొంతమంది కాళ్ళలో కూడా మేకులు వేశారని అంటారు. ప్రక్కలో బల్లెపు పోటు వేయబడింది. పంచగాయములు ఆయన పొందాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో.